ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. తెలంగాణ ప్రజలను అన్ని అంశాల్లో రక్షించేందుకే తెలంగాణ రక్షణ సేన పార్టీ పెట్టామన్నారు కల్వకుంట్ల కవిత. సిద్దిపేట జిల్లాలో పర్యటించిన ఆమె పలుగుగడ్డ ఎల్లమ్మ తల్లిని పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నారు. తన పార్టీలో ముదిరాజులకు మంచి స్థానం ఉంటుందన్నారు. యువత మహిళలు యాక్టివ్గా ఉంటూ పాలిటిక్స్లోకి రావాలని సూచించారు. అంతకుముందు దుబ్బాక మోతే గ్రామంలోని ప్రముఖ రామాలయంలో కవిత పూజలు చేశారు. అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ రక్షణ సేన పార్టీని సిద్దిపేట ప్రజలు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. త్వరలో సిద్దిపేటకు వస్తామని, జిల్లా కేంద్రంలో ఆఫీసును ప్రారంభం చేస్తామని తెలిపారు. అంబేద్కర్ చౌరస్తాలో ఆగడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేన ఏర్పాటు తర్వాత దుబ్బాకలో మోతేలో ఉన్నటువంటి పురాతన రామాలయం దర్శనానికి వెళ్తా ఉన్నాం. తోలో ఇక్కడికి ఆగడం జరిగింది. సిద్దిపేట ప్రజలు తెలంగాణ రక్షణ సేనను ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ మరి ఫ్యూచర్లో సిద్దిపేటకి వస్తాం. అన్ని చోట్ల మండలాల్లో గ్రామాల్లో అన్ని చోట్ల కమిటీలు వేస్తాం. సిద్దిపేట జిల్లా కేంద్రం కాబట్టి ఆఫీస్ పెడతాం. అన్ని రకాల కార్యక్రమాలు స్టార్ట్ చేస్తాం. తెలంగాణ రక్షణ సేనను సిద్దిపేట ప్రజలు ఆదరించి దీవించాలని కోరుతున్నాను. జై అంబేద్కర్ చౌరస్తాలో ఆగడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ